హాయ్ ఎవ్రీవన్. మునగాకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కరివేపాకు, మునగాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, అలాగే ఇది పల్లీల పౌడర్ కూడా చేసుకోవాలి. అండ్ ఆవాలు, జీలకర్ర. ఆల్రెడీ నేను రైస్ చేసి పక్కన పెట్టాను. సో ఇవి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి. సో ఇవన్నీ తరువాత దినుసులు వేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కొన్ని సో టేస్ట్ కోసం క్యాషు. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం అన్ని దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, క్యాషు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మునగాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలంటే ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ సపరేట్ పెట్టుకున్నా కదా, ఆ రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. సో రైస్ అంతా యాడ్ చేసుకొని రైస్ని బాగా కలుపుకొని కొంచెం తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత లాస్ట్లో మనకు కావాల్సిన రైస్ వేసుకొని సో పల్లీల పౌడర్ వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రైస్ రెడీ అవుతుంది. మునగాకు రైస్ ఎంతో టేస్టీగా ఉంది. ఇవాళ మేము తిన్నాం కదా, చాలా బాగుంది. మీ పిల్లల లంచ్ బాక్స్ కూడా త్వరగా అయిపోతుంది. వెరీ క్విక్ రెసిపీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు బాయ్.